Seize the ship. Seize the ship. Coast Guard, Marine Police kuda they continuously Now what is the purpose of Marine Police? Purpose of Marine Police మీరు అందరూ ఉంటే is it a state Marine Police? yes sir, State Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్. మరి జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు, డాక్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని? పెట్రోలింగ్ వాటర్ వర్కే. పెట్రోలింగ్ వాటర్ లో ఏముందో చూడలేరా సార్? షిప్లో ఏముందో చూడలేరు మీరు? షిప్ లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తారు సార్. రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అంటే ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ ఎవరో ఓనర్స్ ఎవరు మొత్తం వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ explosives can come inside. Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్కి ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. guys are under the impression ease of business అనగానే not making smugglers life easy, you know, for Mansa, who are the other companies. There is an entire ecosystem supporting smugglers in Kakinada port. That's what my contention is. What do you say? ఏదనంటే ఇండియాకి ఇది వచ్చేస్తున్నారు. మీకు ఒక మిస్అప్ జరిగింది, మన మీరు చూస్తూ ఉన్నారు. ఏ బంచ్ ఆఫ్ డ్రెడెడ్ టెర్రరిస్ట్ కమ్ హియర్. అప్పుడు ఏం చేస్తారు? ఆర్ వి ఎక్విప్డ్? మీ 16 మంది కూర్చొని ఏం చేస్తారు? క్యా కర్ సక్తే ఆప్ లోగ్? ఏది ఇదా నడుతుంది? ఇది కాదు పోర్ట్. గవర్నమెంట్ యాంకరేజ్ పోర్ట్ ఇస్ రన్ బై గవర్నమెంట్ సార్. డీప్ వాటర్ పోర్ట్ ఇస్ రన్ బై కేవీ రావు. కేవీ రావు గారు లేరుగా? హై స్టేక్ ఎవరిది ఎక్కువ? 40% అరవిందో సార్, 40% కేవీ రావు గారు సార్, అండ్ మిగతా 20% కూడా వేరే వాళ్ళు 2-3 మెంబర్స్. అరవిందో ఇస్ దేర్? అరవిందో ఇస్ దేర్ 43%. అరవిందో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళది ఇది? అరవిందో గ్రూప్ దా? అరవిందో గ్రూప్స్ ఉన్నాయి. అరవిందో ఇన్ఫ్రా, దీని తర్వాత కేఎస్జెడ్ అని కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది సార్. దీని అందులో ఉన్న పోర్ట్ కూడా. ఆయన డిఎస్పీ గారు రమ్మని చెప్పండి. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మనకు ఇఫ్ దే కుడ్ డాక్ ఇట్ లైక్ దాట్, ఆ పోర్ట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. ప్లీజ్ సెండ్ ఎ రిపోర్ట్ ఎస్పీ. ప్లీజ్ ఐ నీడ్ ఎస్పీ. ప్లీజ్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది రాయండి. మధు కంప్లీట్ అది డిఫరెన్స్ చూపించండి. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ allows me to be here. Ever took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. తప్పు mere public distribution system నుంచి రైస్ ది కాదు. You are getting used to smugglers. Smuggler రైస్ తాగుతాడా? How many lives had been lost in
ముంబై అటాక్స్ నిన్న మొన్న కదా 26th. నేను మాట్లాడతా. ఇక్కడ ఆగితే వైజాగ్ గారికి అవును, ఇప్పుడు ఆర్టీఎక్స్ పంపిస్తావు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు బాధ్యత వహిస్తావా? కానీ ఈ టైప్ ఫస్ట్ ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడద్దని చెప్పండి. నేను ఎవరు ఆఫీస్ రమ్మని చెప్పి నేను మాట్లాడతా. నేను చెప్తా ఉన్నాను కదా, అవి టెలింగ్ ఫోకస్ స్పోర్ట్ అని చెప్పా. బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడ్ మన వాళ్ళు కూడా అడుగుతాను. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి? ఓనర్స్ ఎవరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు? మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్, వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్? Does the CEO know? Had he given any explanation? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. We are the most vulnerable state, you know that? Do you know about Gajani, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లో పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note. Send a note to DGP garu. ఇలా ఉంది ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. And on the state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them.